మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కోసము ఆనాటి నుండి ఎంతో మంది రమ్మని పిలిచిన, రావయ్యా యేసయ్యా, నువ్వు రావయ్యా, నువ్వు వస్తే మా జీవితాలు బాగుపడతాయా, నువ్వు వస్తే మా పాపములు తీసివేయబడతాయా, బానిస బ్రతుకులో మేము ఉన్నామయ్యా, నువ్వు మా రక్షణ కొరకై రావయ్యా, మమ్మల్ని చేతపట్టుకోవయ్యా అని మొరపెట్టినప్పుడు రక్షకుడు వస్తాడు మీ కొరకు. రక్షకుడు రక్షించడానికి దిగి వస్తాడు. ఎక్కడి నుండి? పరలోకము నుండి ఆయన వస్తాడు అని రాయబడిన లేఖనములు నెరవేరబడి ఉన్నాయి. అందుకే దేవుడిగా ఉండే ఆయన ఈ భూలోకంలోనికి వచ్చేసి ఉన్నాడు. ఎందుకంటే మనలను రక్షించడానికి పరమాత్ముడైన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. లేఖన భాగంలో రాయబడి ఉన్నాయి. చూడండి, జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదువు. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. ఎవరు ఆ చిగురు? చిగురు అనే ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు ఉండే స్థలం ఏది? పరలోకం. ఆకాశమందున్న ఆయన చిగురిస్తాడు, వస్తాడు, భూమి మీదకి వస్తాడు. ఎందుకు వస్తాడు? పాపములను రక్షించడానికి వస్తాడు. పరలోకమునకు మార్గము చూపించడానికి వస్తాడు. ఆయన కూడా అదే అంటాడు, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళను నేనే, తండ్రి పంపించగా వచ్చిన ఆయనను నేనే వచ్చి ఉన్నాను. నేనే మిమ్మల్ని కాపాడేవాడను, నేనే మిమ్మల్ని రక్షించేవాడను, నేనే మిమ్మల్ని పరలోకమునకు తీసుకొని పోవాడను. యెషయా 9:6లో ఏముంది? ఆయనకు పేరు నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. ఆయన వస్తాడు, వస్తాడు, వస్తాడు అంటే వచ్చేసినాడు. కన్యక గర్భమందు జన్మించి ఉన్నాడు. పాపలను రక్షించుటకు జన్మించి ఉన్నాడు. పాపములను తీసివేయుటకు జన్మించి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడు మాత్రమే యెహోవా ఆలయమును కట్టును. ఆయన మాత్రమే కడతాడు. ఎవరు కూడా కట్టడానికి వీలు లేదు. అంటే మనలను కట్టడానికి వస్తాడు ఆయన. మనమందరం ఎవరు అంటే ఆయన సంఘము, ఆయన నివసించడానికి కట్టుకున్న మందిరం. మనలను కట్టడానికి ఆయన వస్తాడు. ఆయన మాత్రమే కడతాడు. చెదిరిపోయిన వారందరూ కూడా సమకూర్చి కట్టడానికి వస్తున్నాడు ఆయన. మందిరముగా, దేవాలయముగా మనలను కట్టుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మనం అందరం ఎవరమయ్యా అంటే దేవుడు నివసించే దేవాలయము మనందరం. దేవుడు మనలో నివాసము చేస్తాడు. మనలో నివాసము చేయటకు ఆయన పరలోకము నుండి వచ్చిన వాడై ఉన్నాడు. ఆయన చిగురిస్తాడు. అతడు మాత్రమే ఆ మందిరమును కట్టును. అతడు ఏం వహిస్తాడంటే ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఆయనకు సింహాసనం ఉంది. సింహాసనం ఉండే వాళ్ళు ఎవరు అంటే రాజు మాత్రమే సింహాసనం. ఆయన రాజ్యమును ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజ్యం ఏది అంటే మనమే ఆయన రాజ్యం. మనల్ని ఒక రాజ్యముగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజ్యమునకు రాజు యేసుక్రీస్తు. ఆయన వస్తాడు, ఘనత వహిస్తాడు, సింహాసనమందు ఆసీనుడై ఏలుతాడు. ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన
వస్తాడు, ఆయన సింహాసనమును ఏలుతాడు, ఆయన మందిరమును కడతాడు. ఆయన మాత్రమే మందిరమును కడతాడు. ఆ మందిరమే మనమే ఆయన ఆలయం. మనలో ఆయన నివాసము చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఒక పాట ఉంది, నీ మందిరమై నేనుండగా నా యందుండి నివసించావా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించావా. ఎవరిలో ఉంటాడు? మనలో ఉండే దేవుడు, మనలను నడిపించే దేవుడు. ఆయన మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన నివాసము చేయుటకు కట్టుకొని ఉన్నాడు. ఆయన వస్తాడు, సింహాసనము ఆసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును. ఆయనే సింహాసనం ఆసీనుడయ్యేవాడుగా ఉన్నాడు. ఇర్మియా 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 23:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తా. ఈ చిగురు ఏమి? నీతికి ఆధారమైనటువంటి చిగురు. నీతి చిగురును నేను పుట్టిస్తా. అతడు రాజై. ఎవరు అడిగినారు? నీవు యూదులకు రాజువా అని ఎవరు అడిగినారు? పిలాతు రాజు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టు రాజే. మరి రాజ్యం ఏడుంది ఆయనకి? సంఘమే ఆయన రాజ్యం. ఆ సంఘానికి రాజు యేసుక్రీస్తు. ఆ సంఘానికి రాజు యేసు ప్రభువు. అతడు రాజై పాలన చేయును. ఆ పాలన ఎప్పటికి కూడా పడిపోదు. ఈ లోకములో ఉండే రాజ పరిపాలన అన్ని కూడా ఒక 5 ఏళ్ళు ఉంటాయి. కానీ ఈయన రాజ్యము నిరంతరము నిలిచే రాజ్యం. ఈ రాజును ఎవరు తీసివేయలేరు. ఈ రాజ్యాన్ని ఎవరు కూలగొట్టలేరు. కూలగొట్టాలని ప్రయత్నం చేసిన వారు ఈ భూమి మీద లేనే లేరు. ఈ రాజ్యం ఎప్పుడు కూడా స్థిరపడి ఉంటుంది. ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు. ఆయన ఎవరు కూడా పడగొట్టలేరు. పడగొట్టాలని చూసిన రాజ్యాలు, రాజులు అందరూ కూడా భూమిలో కలిసిపోయి ఉన్నారు. భూమి మీద ఉండే మనుషులందరూ కూడా లయమైపోయినా కూడా ఆయన వాక్యము నిత్యము నిలుస్తుంది. ఆ రాజ్యము నిరంతరం ఉంటుంది. ఆ రాజ్యం అతడు రాజై పాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యమును జరిగించును. భూమి మీద నీతి న్యాయమును జరిగించును. నీతిని న్యాయమును ఆయన జరిగిస్తూ రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ లోకంలో ఉండే న్యాయాధిపతులందరూ కూడా తప్పిపోతూ ఉంటారు. న్యాయాధిపతులు కూడా న్యాయము త్రిప్పివేసేటువంటి వాళ్ళు. న్యాయాధిపతులు డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు ఎంతమంది ప్రపంచంలో ఉన్నారు. కానీ మన న్యాయాధిపతులకు న్యాయాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అధికారులకు అధికారి అయిన యేసుక్రీస్తు మాత్రము ఎన్నడూ న్యాయము తప్పనటువంటి దేవుడు. నిరంతరము న్యాయమును ఆయన పరిపాలన చేస్తాడు. నీతి న్యాయమును జరిగించే దేవుడు. ఒకవేళ అన్యాయము జరిగినా కూడా సహించేవాడు కాదు ఆయన. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎన్నడూ కూడా సహించినటువంటి వాడు కాదు. ఎన్నడూ సహించడు. అన్యాయము జరగకుండా కాపాడే దేవుడు ఆయన. యెషయా 52వ అధ్యాయము 13వ వచనము చదువుకున్నట్లయితే, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడైతాడు. మహాగణుడు ఆయన. మహాగణుడుగా ఎంచబడతాడు. ప్రపంచంలో గణుడైన ఏ గణుడు కూడా గణుడు కాదు. ఆ గణుడు అనుకునే వాళ్ళందరికంటే ఆయన మహాగణుడు.
మహాగణుడుగా ఎంచబడుతును. మహాగణుడు, మహాప్రభు, మహారాజు. నిరంతరము ఆయనకి మనము జయ జయములు చెప్పాలి. ఈ లోకమునకు వచ్చిన, లోకమును జయించినటువంటి ఆయనకు నిరంతరము జయములు చెప్పాలి, వందనాలు చెప్పాలి, స్తోత్రములు చెల్లించాలి, ఆయనను పొగడాలి. ఆయన ఎటువంటి వాడంట? మహాగణుడుగా ఎంచబడేవాడుగా ఉన్నాడు. ఆయన యూదా గోత్రపు సింహము. చూడండి, ప్రకటన 5వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన 5:5. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఆయన యూదా గోత్రపు సింహము. ఆ యూదులను రక్షించడానికి వచ్చినటువంటి సింహము. నశించిపోతున్న ఇజ్రాయేలీలను కాపాడుటకు వచ్చినటువంటి సింహం ఆయన. యూదా గోత్రపు సింహము ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకు చాలా నామాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. మహాగణుడు, మహారాజు, మహాప్రభువు, యూదా గోత్రపు సింహము, రాజులకు రాజు. ఎన్నో పేర్లు. ఆ యూదా గోత్రపు సింహము వచ్చేసి ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, రాజ్యము చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. సంఘాన్ని ఆయన ఏలుతూ ఉన్నాడు. నిన్ననే నేను మౌర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో చెప్పిన, స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫాదర్లు, బిషప్లు, రెవరెండ్లు, ఇవన్నీ కూడా మనము పెట్టుకుంటున్నటువంటి పేర్లు. మనమందరము ఎవరు అంటే దేవుని సేవకులము, దేవుని దాసులము. ఈ మాట అనిపించుకోవాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. మేము రెవరెండ్, బిషప్స్, పోప్స్, రైట్, లెఫ్ట్ అని చెప్పుకుంటారు, కానీ దేవుని సేవకులము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నిజంగా మనం అందరం ఎవరులమంటే నాట్ ఏ బిషప్, నాట్ ఏ రెవరెండ్, నాట్ ఏ లూథరన్స్. we all are జీసస్ క్రైస్ట్ సర్వెంట్స్. మనమందరము యేసుక్రీస్తు శిష్యులము, పనివారం. అది మనం చెప్పుకోవాలి. పొరపాటున రాసేది కూడా మిస్టేక్ అయితే ఏం చెప్తారు తెలుసా? వచ్చి సార్ నా పేరు రవరన్ జోబ్ జులోబ్ అంటాడు. అది రవరన్ అంటా ఉంటాం ముందర. అది గట్టిగా చెప్తాడు, పేరు చిన్నగా చెప్తాడు. యాది ఉండాలా? ముందు బిరుదులు ఉండాలా. ఆయనైతే అన్ని బిరుదులు వదులుకొని మానవుడిగా, అల్పుడిగా తను తాను తగ్గించుకొని ఈ లోకమునికి వచ్చినాడు. ఆయన తగ్గించుకొని వస్తే మనం గొప్పగా చెప్పుకుంటున్నాము, పైకి మనము గొప్పగా అనుకుంటున్నాం, కానీ గొప్ప దేవుని తక్కువ చేసేస్తున్నాం. ఆయన యూదా గోత్రపు సింహము. ప్రకటన 19:16. నేను ఇది ఎప్పుడు చెప్తుంటా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిన్న అందరిని లేపి అందరి చేతులు పట్టుకోండి, వచ్చిన వాళ్ళంతా కూడా మేము పక్క వాళ్ళకి పైన పాస్టర్లు కూడా పట్టుకోండి అంటే అందరూ అనుకున్నారు అలలియా అనిపిస్తేనేమో అనుకున్నారేమో. లేకపోతే ఇంకోటి ఏమంటారు వాళ్ళు, పైసలా అంటిస్తారేమో అనుకున్నారు. కానీ నేనేమనంటే రాజుల రాజుకి అంటే చూస్తున్నారు, ఏదైనా అంతా కొత్తగా చేపిస్తున్నాడు అని. ప్రభుల ప్రభుకి అంటే జయ అన్నారు. దేవునికి జయం చెప్పాలా. మన కోసము భూమి మీదకి దిగి వచ్చిన ఆయనకి మనము యుగ యుగములు జయ జయములు చెప్పాలా. అది మర్చిపోయి వీళ్ళకు వీళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈజ్ ఎ కింగ్. ఎవరైనా కింగ్, దేవుడు, రాజు, ప్రభువు. చాలా ఇష్టపడాలా ఆయన చెప్పడానికి. మనం ఎన్నో పేర్లు చెప్పాలా. అది చెప్పడానికే మనం పుట్టినాం. మన ద్వారా పొగడబడుటకు
పుట్టించినాడు. మనం ఎవరిని పొగడాలా? నిరంతరము దేవుని పొగడాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? పాపములను తీసివేయుటకై ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమై ఉన్నాడు. ఎందుకు వచ్చినాడు? పాపములు తీసివేసే శక్తి ఎవరికైనా ఉందా? ఈ ప్రపంచంలో ఏ సప్పుగానే ఉందా? ఎవరికి లేదు, ఏ దేవునికి లేదు. ఆయనకి మాత్రమే పాపములు తీసివేసేటువంటి శక్తి గలవాడు. ఆయన శక్తి మహా గొప్ప శక్తి. పాపములను తీసివేయటకై ఆయన ఈ లోకమునకు ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షతలు ఇప్పుడు కాదు, నిరంతరము యుగ యుగముల నుండి ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కనిపించకుండగా కనిపించి ప్రత్యక్షతలు అయిన దేవుడు ప్రత్యక్షంగా మరియ గర్భంలో జన్మించి మానవుడుగా వచ్చేసినాడు. ఇంకా అప్పుడు వచ్చి మాట్లాడి పలకరించి వెళ్ళిపోయి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద లైవ్ లో ఉండి జీవించి చూపించినాడు. కన్యక గర్భమందు మానవుడిగా జన్మించినాడు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడమే క్రిస్మస్. ఎప్పుడైతే నీవు నేను కూడుకొని దేవుని ప్రార్థిస్తామో అదే క్రిస్మస్. ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో మనకైతే ఆదివారమే ఒక క్రిస్మస్. ఎందుకంటే ఆదివారం రోజు ఆయన మరణించి తిరిగి లేచేటప్పుడు ఆయన మరణించే ముందు ఏమని చెప్పినాడు? ఈ రొట్టెను నా శరీరమునకు గుర్తుగా, ఈ ద్రాక్షారసమును నా రక్తమునకు జ్ఞాపకముగా మీరు తీసుకోండి. ఇది క్రొత్త నిబంధన రక్తము. ఎప్పుడైతే ఆయన రక్తమాంసములో పాలు పంచుకుంటామో అదే సంతోషకరమైన దినము, అదే మహా గొప్ప దినము మనందరికి కూడా. దేవుని మాట చెప్తుంది, పాపమును తీసివేయుటకై ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రత్యక్షమై ఉన్నాడు. 11వ అధ్యాయము 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏ రక్తము? యేసు రక్తము. మనమందరం పాట పాడతాం కదా, యేసు రక్తము 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 పవిత్రమైన రక్తము గొర్రె పిల్ల రక్తము. ఆ రక్తం ఎటువంటిది? నిష్కలంకమైన రక్తము. ఆయన రక్తము చిందించడము ద్వారా మనకి పాప విమోచన. పాత నిబంధనలో ఒక మనిషి చేసిన పాపము పోవాలంటే ఏం చేసేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు. వాళ్ళకు కలిగిన స్తోమతను బట్టి పావురము గాని, పక్షి గాని, గొర్రె గాని, మేకలు గాని, దూడలు గాని దాన్ని బలి ఇచ్చి దాని రక్తము చిందించడము ద్వారా మనిషి పాపము క్షమించబడేది. ఇప్పుడైతే ఏ పాపము లేనటువంటి క్రీస్తు రక్తము చిందించినందువలన శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ మనకు కలిగింది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు నేను బాప్తిసం పొందుట ద్వారా మన పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆయన రక్తములో మన పాపములు కడిగి వేసుకొని ఉన్న మనము క్రీస్తు బిడ్డలము. ఆయన చూడండి, పాపమును తీసివేయుటకై ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమాయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. లూకా 19:10, నశించిన దానిని వెతకాల్సిన అవసరం ఏముంది ఆయనకి?
నశించిపోయే వాళ్ళు నశించిపోని అని వదిలిపెట్టలేదు. ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదు అనేది ఆయన ఆలోచన. అందుకే నశించిపోతున్న వాడు ఎక్కడున్నా కూడా వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. శిష్యులకు కూడా చెప్పినాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు సర్వలోకమంతా మీరు వెళ్ళండి. ఎక్కడైతే నశించిపోతున్నారో వాళ్ళకి సువార్తను ప్రకటించండి. ఆ సువార్త విని నమ్మిన వాడు రక్షించబడతాడు. రక్షించబడాలంటే ఏం చేయాలా? పాపం మొదట ఏం చేయాలా? వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి. బాప్తిసం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. అప్పుడే మనం కడిగివేయబడతాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. నశించిపోతున్న వారిని, పాపము చేత నశించిపోతున్న వారిని, ఈ లోకంలో ఉండే వాటిని ప్రేమించి నశించిపోతున్న వారిని, క్రీస్తుని ఎరగని వారిని, ఆయన దేవుడిని ఒప్పుకొనని వారిని ఆయన వెతికి రక్షించుటకు ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకమునకి వచ్చెను. మార్కు 10:45 తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకి వచ్చెను. మార్కు 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. పరిచర్య చేయడానికి వచ్చినాడు. ఈ లోకంలో మానవులు, బిషపులు, పోపులు, రెవరెండ్లు ఏం చేస్తారంటే వాళ్ళ పాదాలు కడుగుతారు. సభ్యులందరూ కూడా పాదాలు కడుగుతారు, వాళ్ళు కడిగించుకుంటారు. కానీ యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగినాడు. అదే ఆయనలో ఉండే గొప్పతనం. ఆయన మనకు నేర్పించినటువంటి తగ్గింపు లక్షణాలు అవే. ఆయన కలుగజేసిన వారిని, ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొన్న వారి పాదాలు యేసుక్రీస్తు కడిగినాడు. తర్వాత ఏం చేసినాడు? ప్రాణమును ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. ఎవరైనా మనం ప్రాణం ఇస్తామా? మనం ప్రేమించిన వాళ్ళ కోసం, ఎవరి కోసం ప్రాణం ఇయ్యం. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కాబట్టి ప్రేమించిన మనందరి కోసము ప్రాణం ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. ఉంటే మామూలుగా ఎలా ప్రాణం? ఆయన ప్రాణాన్ని పీక్కదిన్నారు. ఎట్లా? ఎన్నో ఇబ్బందుల చేత, హింసల చేత, దూషణల చేత, కొరడాల చేత కొట్టినారు. ముఖం మీద ఉమ్మి వేసినారు. ముళ్ళ కిరీటము తల మీద పెట్టి కొట్టినప్పుడు రక్తము కారింది. కొరడాలతో కొట్టినారు. పక్కలో బల్లెమును పొడిచినారు. కాళ్ళకు చేతులకు మేకులు కొట్టినారు. ఇన్ని శ్రమలు అనుభవించడానికి ఆయన ఈ లోకంలో జన్మించున్నాడు. ఎవరి కోసం ఇదంతా? నీ కోసము, నా కోసం. మనందరి పాప క్రయధనము కోసము, పాపము కోసము, మనందరి పాప విమోచన కోసము యేసుక్రీస్తు తన ప్రాణములు ఇచ్చుటకు ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. చాలా గ్రేట్ ఇది.
యోహాను 8:12 యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. యేసు అంటున్నాడు, నేను లోకమునకి వెలుగు, నేను లోకమంతటికి వెలుగు. ఆ వెలుగు ఉండగా ఈ లోకంలో వెలుగు ఏది అవసరం లే. ఆయన నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అంటే ఇంకొక వెలుగు ఉంది అని అర్థం. ఏ వెలుగు అది? వెలుగును ధరించిన వెలుగు దూత వేషము వేసుకొని ఉన్న అపవాది. నిజంగా బంగారం అంటే అర్థమేమి? ఇంకోటి ఉంది బంగారు. ఏ బంగారు అది? డూప్లికేట్ బంగారు. బంగారు కంటే ఏదో బాగా మెరుస్తుంది. రోడ్లు గోళ్ళు చూడండి, దగ్గ మెరుస్తున్నాయి బంగారు కంటే కూడా. నేను చాలాసార్లు చెప్పిన, మరోసారి గుర్తు చేస్తా. ఒక ఆమె పెళ్లికి పోయేటప్పుడు పక్కింటి ఆమె నక్లెస్ అడిగిందట. ఫంక్షన్ పోతున్నామా, గొంతులో ఏం లేకుంటే మా ఆయన మర్యాద బాగుండదు కాబట్టి నేను నక్లెస్ మొన్న మీ ఆయన చేయించినదని బంగారు నక్లెస్ వేసుకొని పెళ్లికి పోయిందంట. ఆ పెళ్లి సంబరంలో బంగారు నక్లెస్ యానో పడిపోయింది. ఆమె గుగులు వేసింది, భయం వేసింది. మళ్ళీ ఆమెకు బంగారం వేయాలి కదా, కాబట్టి ఆలోచన చేసి అప్పు చేసి పెళ్లి వయసులో అడిగిందంట. అమ్మ నాకు తెలిసి అమ్మ అంటే ఇస్తలేమ్మా, మా అమ్మల ఇంటికాడ మర్చిపోయినాను అనిందంట ఊరికాడ. తర్వాత సేమ్ బంగారు షాపు పోయి బంగారుది ఆమె అది పోగొట్టుకునేది ఎట్టుందో అట్లనే తయారు చేసుకొని వచ్చి ఇచ్చింది ఆమెకి. ఆమె ఏం చేసింది, వర్షంగా ఇంట్లోకి పోయి చూసి కళ్ళకి అద్దుకొని బీరోలు పెట్టుకుందంట. ఎందుకంటే ఆమె ఇచ్చినది రోల్డ్ గోల్డ్, ఈమె తయారు చేసి ఇచ్చినది నిజంగా గోల్డ్. తీసుకుపోతే ఆమె గుర్తుపట్టలేదు, నిజంగా బంగారుదే తీసుకుపోయింది. కానీ ఇచ్చేదేమో ఏది ఇచ్చింది? రోల్డ్ గోల్డ్ ఇచ్చింది. ఆమెనేమో నిజంగా బంగారు చేసి ఇచ్చింది. ఇప్పుడు అప్పు చేసి మళ్ళీ ఇప్పుడు ఎవరు గ్రేటు? ఇచ్చినామా గ్రేటా, మోసపోయినామా గ్రేటా? ఇచ్చినామా గ్రేటు. ఇచ్చినది రోల్డ్ గోల్డ్ ఇచ్చింది, తీసుకున్నప్పుడు బంగారు తీసుకునేది. ఈ లోకంలో కూడా నిజమైన వెలుగుని గ్రహించడం లేదు మనుషులు. నిజమైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. డూప్లికేట్ వెలుగు కూడా ఉంది. అది రోల్డ్ గోల్డ్ లాగా వేషము ధరించుకున్న సైతాను ఈ లోకంలో ఉంది. అందుకే ముస్లిమ్స్ అంటారు సైతాన్కి మారే అంటారు. సైతాన్కి మారే అన్నప్పుడు ఏం చేస్తారు? వాడు ఊక కొట్టారు, రాళ్లతో కొడతారు. రాళ్లతో కొట్టడానికి ఏం చేస్తారు ముస్లిమ్స్ అంతా కూడా? యా దేశం అది? సౌదీకి పోతారు. సౌదీకి పోయి ఒక గోడ కాడ నిలబడతారంట. గోడ కాడ నిలబడి సైతానికి మారని ఆడ రాళ్లతో కొట్టొస్తే అప్పుడు అలా సంతోషం అంట. ఈ సైతాన్ని మారనీకే అడిగిపోతారు, సౌదీకి పోతారు వీళ్ళు. మీరు ఎప్పుడన్నా సైతానికి మారరే అని మారినారా? సైతానికి కొట్టనీకే రాళ్లతో కొట్టుతుంది. ప్రార్థన చేస్తే సైతాన్ని పారిపోతుంది. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములు శరణ్యం. ఈ రోల్డ్ గోల్డ్ ఏం చేస్తుందంటే నిజమైన వెలుగుని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. ఆ నిజమైన వెలుగు ఈ లోకమునకి దిగి వచ్చి ఉన్నాడు. డూప్లికేట్ వెలుగు కూడా పరలోకం నుంచి కింద పడద్రోయబడింది. ప్రకటన గ్రంథంలో ఉంటది. ఈ అపవాది ఎక్కడుండేదంట? ఇది కూడా పరలోకంలో ఉంది. పరలోకమందు యుద్ధము జరగగా ఆ అపవాదికి దేవుని దూతలకి యుద్ధము జరిగినప్పుడు ఈ అపవాది గెలవలేకపోయింది. అపవాది పై నుండి కిందికి పడద్రోయబడింది. అది భూమి మీద వచ్చి పడింది. భూమి మీద కూడా ప్రతి మనిషిని మోసం చేస్తుంది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు ఆది మహా ఘట సర్పమని దానికి పేరు. అది కింద పడద్రోయబడి నిజమైన వెలుగైనటువంటి క్రీస్తుని మోసివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటి నుంచి కాదు, భూమి పుట్టినప్పటి నుంచి దాని పని అదే. ఆదామవ్వలను ఏం చేసింది? సత్యము నుంచి అసత్యములోనికి మార్చేసింది. వెలుగులో నుండి డూప్లికేట్ వెలుగులోనికి తీసుకుపోయింది.
అందుకే ఏదేను తోటలో నుండి ఆదామవ్వలు ఏమైనారు? వెలివేయబడి ఉన్నారు. నిజమైన వెలుగుని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మనమందరం ఏ వెలుగై ఉండాలా? జీవపు వెలుగు, జీవింపజేసే వెలుగు సంబంధమై ఉండాలి. 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. ఆ వాక్యము అంటే ఆ క్రీస్తు చీకటి గల చోటులో వెలిగించు దీపం. నీలో నాలో ఉండే చీకటి పోవాలంటే వాక్యమై ఉన్న వెలుగును వెలిగించుకోవాలి. మన హృదయంలో ప్రతిరోజు వెలిగించుకోవాలి. ప్రతిరోజు పాట పాడి అగ్ని మండించు 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 అని పాడితే మండదు. చాలా మంది అగ్ని మండించు, హల్లెలూయా అగ్ని మండించు అంటే ఒకవేళ దేవుడు ఇష్టపడి అగ్ని మండించినాడు అనుకో, మండించాడైనా మంచివాడు. నాలో అగ్ని పుట్టించు, అగ్ని మండించు అంటారు. ఏ పాట పాడుతారో తెలియదు. అగ్ని మండించాడు ఆయన. ఎవరిని కూడా నశించిపోవాలని దేవునికి ఇష్టము లేదు. అంతకంటే స్థిరమైన, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉంది. దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలా? మంచం కింద పెట్టాలా? కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తి మండించి మీరు ఎక్కడ పెడతారు? విజయ్ మంచం కింద పెడతారా? ఎవరైనా మంచం కింద పెట్టు, మంచం కింద పెట్ట, మంచం కింద ఎవరైనా పెడతారా? వెలుగు ఎక్కడ పెట్టాలా? పైన పెడతారు. వెలుగు వెలిగించినప్పుడు ఇల్లంతా ఏమవుతుంది? వెలుగుగా అవుతుంది. నీలో నిజంగా క్రీస్తు ఉంటే నువ్వు ఎప్పుడు వెలుతురుగా ఉంటావు. వెలుగుని వెలిగించుకోవాలి. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. దేని యందు? వెలుగు మీద మీకు లక్ష్యం ఉండాలి. వెలుగుని వెంబడించాలి, వెలుగును పట్టుకోవాలి, వెలుగులో మనం ఉండాలి. వాక్యమును నీ చేత పట్టుకోవాలి, నీ హృదయములో వాక్యమును నింపుకోవాలి. ఆ హృదయం అనే తలుపునొద్ద ఆయన నిలబడి తట్టుచున్నాడు. నా కుమారుడా నీ హృదయము తెరువు. ఆ హృదయములో నేను ఉండాలి, ఆ హృదయములో నేను ఉండాలి. దేవుడు నీ హృదయాన్ని తట్టినప్పుడు మన హృదయములు తెరవబడాలి. తెరవబడిన హృదయములో వచ్చి ఆయన నివాసం చేస్తాడు. ఎవరైనాను ఆ తలుపు తెరవకపోతే, హృదయం అనే తలుపు తెరవకపోతే ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రలాపించినా మరలా హృదయము దేవుడు తలుపుని కొట్టాడు. నీ హృదయం అనే తలుపు కొట్టినప్పుడే నువ్వు తెరవబడాలి. అదృష్టం అనేది ఒకేసారి తలుపు కొడుతుందంట. దురదృష్టము నువ్వు తెరిచే వరకు తలుపు కొడుతూనే ఉంటది. అదృష్టము కొట్టినప్పుడే తెరచాలా. దురదృష్టం అయితే వాకి దగ్గర నిలబడి కొడుతూనే ఉంటది. ఎందుకంటే దురదృష్టము దరిద్రము నీ జీవితంలోకి రావాలని మాటి మాటి కొడుతుంది. దేవుడు కూడా నిన్ను పిలిచినప్పుడే, అందుకే ఆయన అన్నాడు సమయం నేడు అనే సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈ రోజే
ఈ దినమే, ఈ సమయమే, ఇప్పుడే నీవు క్రీస్తుని ధరించుకోవాలి. మరొక సమయం నీది కాదు, మరొక నిమిషం నీది కాదు. నేను వస్తున్నాను అన్నాడు, ఇంతవరకు రాలే. ఆయన రాకడ ఎట్టుంటుందంట? దొంగ వలే ఉంటది. దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన రాకడ సమీపిస్తుంది, జాగ్రత్త. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఏమనుకుంటే వస్తాడు 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 అంటాడు, ఎప్పుడు వస్తాడోలే అని మనము ఆదమరచి నిద్రపోయినా కూడా ఆయన వస్తాడు. అందుకే ఆయన ఏమంటాడు, మీరు మెలకుగా ఉండండి, మీరు మెలకుగా ఉండండి. యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పిపోయితే వాళ్ళు ఏం చేసినారు? నిద్రపోయినారు. మరలా వచ్చి ఏమన్నాడు, అయ్యా మీరు కొంచెమైనా మేలుకొనలేరా, మరలా మీరు ప్రార్థన చేయండి అని చెప్తే వారు మరలా ఏం చేసినారు? మరలా నిద్రపోతూనే ఉంటారు. మనము మేలుకొని మన హృదయంలో క్రీస్తుని ధరించుకోవాలి. ఆ వేకువ చుక్క మన హృదయంలో ఉదయించుకునే వరకు మనం మెలకుగా ఉండాలి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉంది. వెలిగించే దీపం. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. ఎవరైతే ఆ వెలుగు మీద దృష్టి పెడతారో ఆ వెలుగు ద్వారా మనకి మేలు కలుగుతుంది. ఆ వెలుగును అనుసరిస్తే చీకటిలో మనము నడవము. నా యందు నివసించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడు అని చెప్తుంది దేవుని లేఖన భాగాలు. కాబట్టి మనము ఆ వెలుగులో నడిచే వారమై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని? దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి అంటే ఏం చేయాలా? యేసు ప్రభు వేషం వేసుకున్నారా? అదైనా పోలి నడుచుకున్నాడు అంటే ఇప్పటి వరకు మన క్రైస్తవులకు అర్థం కావడం లే. మీరు సిలువ ఎత్తుకొని నడచండి అంటే ఈసారి పండుగప్పుడల్లా సిలువ మోస్తారు. పాపం నేనేం చెప్తా అంటే సిలువ మోస్తారు కదా, ఒరే ఊక తరమొబ్బల్ని మోస్తారు. నిజంగా సిలువ మోయండి. సిలువ మోసేటప్పుడు అవతల ఒకటి యువతల ఒకటి ఏం చేయాలా? కొరడాలతో కుట్టుకుంటా పోవాలా. వేస్తే కరెక్ట్ వేషం వేయాలా, లేకపోతే ఆ వేషమే వేయకూడదు. సిలువ వేసుకొని తీసుకుపోయిన తర్వాత ఏం చేయాలా? సిలువ ఎక్కించాలా, సిలువ మీద మేకులు కొట్టాలా. యేసు ప్రభు చేసినట్టునే చేయాలి కదా. అట్లా చెప్తే ఇటు సిలువనే మోయడు. ఇంకా అదింత ప్యాషన్. సిలువ మోస్తాడు, ఉరుకుతాడు, అయిపోయా. సిలువ మోస్తే ఆశీర్వాదం, సిలువ మోస్తే దీవెన. ఇది కాదు దీవెన. సిలువ అంటే శ్రమలకి గుర్తు. సిలువనెత్తుకొని నడవండి అంటే శ్రమలను ధరించుకొని నడవండి. శోధనలను శ్రమలను సహించువాడు ధన్యులమైతాం. అది చెప్తుంటే మనం ఇది చేస్తాం. అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. మనం కూడా అర్పించుకోవాలి. మన హృదయం క్రీస్తు కొరకు నీ హృదయం అర్పించుకోవాలి. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రీస్తు చూపించినది అదే. ఒకరినొకరు మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఒకరి యందు ఒకరు ప్రేమలో నడుచుకొనుడి. యెషయా 7:14లో క్రీస్తుని గురించి చెప్పబడుతుంది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి.
కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము. ఆయన పుట్టక ముందే లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆయన పుడతాడు, వస్తాడు, ఈ భూమి మీదకి రాజ్యము చేస్తాడు, ఆయన రాజులకు రాజుగా ఉంటాడు, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము ఎన్నటికీ కూలిపోదు అని రాయబడి ఉన్నాయి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఆయన వస్తాడు, కన్యక గర్భము ధరించి కుమారుని కంటాడు అని రాయబడింది. మన గురించి ఏమన్నా రాయబడిందే ముందరనే? ఫలానా ఆయన గర్భములో ఫలానా వాడు పుడతాడు అని ఎవరి గురించి చెప్పబడలే. యేసుక్రీస్తుని గురించి లేఖనాలు రాయబడి ఉన్నాయి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త అదే మాట ఇక్కడ కూడా ఉండొచ్చు. మత్తయి 1:21-22 అక్కడ ఇమ్మానుయేలుగా పుడతాడు అని రాయబడింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ఆయనేమో ఇమ్మానుయేలు అని అతనికి పేరు పెట్టబడును అంది. ఆ ఇమ్మానుయేలే రక్షకుడుగా ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. చూడండి, యేసు అనే మాటకు రక్షకుడు. ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని ప్రభువు ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇదంతా లేఖనాలు నెరవేర్చబడుటకు జరిగింది. లేఖనాలు ఎప్పుడైతే చెప్పబడినవి నెరవేర్చబడతాయో అవే నిజం. పాత నిబంధనలో రాయబడినది క్రొత్త నిబంధనలో నెరవేర్చబడితేనే అది నిజం. యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినట్టే ఈ లేఖన భాగములు నెరవేర్చబడిన పాత క్రొత్త నిబంధనలో. ఆయన పుట్టినాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, మరలా తిరిగి లేస్తాడు అని చెప్పిన ప్రకారంగానే జరిగింది. కాబట్టి ఆయన దేవుడు. మనం ఆయనను ఆరాధిస్తాం, నిరంతరము ఆరాధనలో ఉందాం. ప్రతి ఆదివారం అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయందును నిరంతరము ముందు కొనసాగుతాం. అందరికీ వందనాలు. ప్రభు